యాక్టివ్గా స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ పేజెస్లో చూడొచ్చు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆన్ దిల్రుబా. లేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మీకు చెప్పాను కదా బ్రో, నేను ఏ జోన్లో చెప్తున్నానంటే ఈ సినిమా ఎందుకు, పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఎలా నచ్చుతుంది ఈ సినిమా అన్నది ఐమ్ వెరీ క్లియర్. నేను చాలా క్లియర్గా ఉన్నాను దిల్రుబా ఎవరికి క్యాటర్ అవుతుంది ఏంటి అని. ఇందాక సార్కి చెప్పినట్టు నేను చాలా ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఎవరిని విసిగించొద్దు, ఐ షుడ్ డెలివరీ గుడ్ ఫిలిం. సో ఆ విషయంలో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు రొమాంటిక్ సీన్స్ మీరు ఇంకా కొంచెం కాన్షియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అస్సలు నిజంగా కష్టం, అమ్మాయిలతో మూవ్ అవ్వడం కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నా ఇప్పటికీ. బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేశా. పోను నెక్స్ట్ సినిమాకి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ సినిమా కొంచెం ప్రాపర్ రొమాన్స్లో కొంచెం బాగానే చేస్తాను. అంటే లేదు, అది కొంచెం నాకు సిగ్గు ఇంకా పోవట్లేదు, బట్ అది తప్పట్లేదు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు యాక్టింగ్ రాదనుకుంటున్నారు అది. సో ఐ విల్ టేక్ కేర్. నెక్స్ట్ సినిమా కొంచెం రొమాన్స్లో జాగ్రత్త పడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ప్రజావాణి. హాయ్ మ్యామ్. ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీపై అంచనాలు బీభత్సంగా ఉంటాయి. మీరు ఆ అంచనాలు రీచ్ అవ్వగలరా ఈ మూవీతో? అంటే మ్యామ్ నేను అదే చెప్తున్నాను మ్యామ్. అంటే ఏ సినిమాకి ఆ సినిమా అన్నది నా ఉద్దేశం మ్యామ్. దిల్రుబా అనే సినిమా మీ అందరికీ తెలుసు. నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం ఇది దిల్రుబా, మీ అందరికీ తెలుసు అది. ఇది అంటే ఇప్పుడు ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం, దిల్రుబా అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం. ఈ ఆడియన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అలాగే మీరు హీరోయిన్ పట్ల చాలా కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు అన్నారు ఆ మాట. థ్యాంక్ యూ. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పింది సార్? ఫస్ట్ హీరోయినా ఈ సినిమాలోనా? Yeah. తిను చెప్పిందని.